సో ఇవాళ మనము భగవద్గీతలో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని చర్చించుకుందాం. అదేంటంటే గురువు యొక్క ప్రాముఖ్యత. సో భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయండి. అందులో మొదటి 6 అధ్యాయాలు కర్మయుగం గురించి చెప్తాయి. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయుగం గురించి చెప్తాయి. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు భక్తి గురించి చెప్తాయి. సో భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ కర్మకి జ్ఞానానికి మధ్యలో ఒక శాండ్విచ్ గా భక్తిని పెట్టారు. అయితే భక్తి ఎంత ఇంపార్టెంటో దాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి కర్మయోగం ఫస్ట్ 6 అధ్యాయులు కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఆ 6 అధ్యాయులలో కేవలం కర్మయోగం గురించి ఉండదు, అన్ని వీటి గురించి ఉంటుంది. జ్ఞానం, యోగం అండ్ భక్తి యోగం గురించి కూడా ప్రధానంగా కర్మయోగం గురించి ఉంటుంది. అయితే అందులో 4వ అధ్యాయంలో జ్ఞానయోగం గురించి చెప్తారు. జ్ఞానం చెప్తూ చెప్తూ ఇలా సంపాదించాలి, అలా సంపాదించాలి, కర్మలనేవి నిష్కామ కర్మతో చేయాలి నువ్వు, అప్పుడు మాత్రం ఈ జ్ఞానం సిద్ధిస్తుంది అని మొత్తం చెప్తారు. మన ఏదైతే కొంతమంది ద్రవ్య యజ్ఞం అనుకున్న డబ్బులు త్యాగం చేస్తుంటారు, కొంతమంది తప్పు యజ్ఞం తపస్సు చేస్తుంటారు, కొంతమంది స్వాధ్యాయ యజ్ఞ అంటే శాస్త్రం చదువుతూ ఉంటారు. ఈ యజ్ఞాలన్నీ చేసినప్పటికీ కూడా మన జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా జ్ఞానం అనేది అది ఎప్పుడు రియలైజేషన్ గా మారుద్ది, ఎప్పుడు మనకు భక్తి అభివృద్ధి చెందుద్ది అని చెప్పడానికి ఒక శ్లోకం చెప్తారండి భగవద్గీతలో. చాలా చాలా ఇంపార్టెంట్. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినా. అంటే దీని అర్థం ఏంటంటే ఆ తద్విద్ధి ప్రణిపాతేన. ప్రణిపాత్ అంటే గురువు దగ్గరికి నీకు జ్ఞానం రావాలంటే మొట్టమొదటి క్వాలిటీ, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి నిపాత్ అంటే ఒక స్టిక్ ఎలాగైతే వదిలేస్తే ఇలా పడిపోతుంది, ఒక దండ అంటారు దాన్ని. ఆ ఎలాగైతే ఒక కర్ర ఎలాగైతే ఇలా పడిపోతుందో మనం కూడా గురువు గారి దగ్గర దండవాత్ అలా పడిపోవాలి. అలా పడిపోవడం దాని అర్థం ఏంటి? ఓ మాస్టర్, ఓ ప్రభు, ఓ గురువు గారు. ఎలా ఉండాలి మన యొక్క ఆలోచనలు, మన యొక్క విధానాలన్నీ కూడా? నాకేమీ తెలియదు, నేను ఒక ముద్దుని, నాకేమీ తెలియదు, నేను నీ దగ్గరికి జ్ఞానం పొందడానికి వచ్చాను, దయచేసి నాకు కనికరించి నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించు అని బయట చెప్పడం కాదండి, మన లోపల నిజంగా ఫీలింగ్ ఉండాలి మనకు. ఒకవేళ మనకు ఆ ఫీలింగ్ అనేది లేకపోతే మన గురువు గారి దగ్గరికి వెళ్ళినా ఎలా ఉంటుందంటే, గురువు గారికి చెప్పారు కదా, నాకు ఇది తెలుసు అన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఆ నాకు తెలిసి అన్న మూడ్లోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఆ, మన యొక్క ఆ, తెలుగు వాళ్ళు కానీ కొంతమంది కొన్ని స్టేట్స్ కొంత వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు కొంచెం అలాగే ఉంటారు. కొన్ని స్టేట్స్ వాళ్ళు బాగానే ఉంటారు, కొన్ని కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు న్యాచురల్ గానే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ప్రణిపాతుగా. కానీ ఏ కంట్రీ, ఏ స్టేట్ ఎవరైనా కానివ్వండి, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పక్కన పెట్టి మన గురువు గారి దగ్గరికి అలాగా సరెండర్ అయిపోవాలి. అదే నిజమైనటువంటి యోగం సిద్ధిస్తుంది మనకు. మరి ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అరే ఇలా గురువు గారి దగ్గర ఇలా శరణం ఇలా తీసేసుకుంటే అందరూ మనల్ని మోసం చేసేస్తారు, మన బుద్ధి అంటే కొంచెం యూజ్ చేయాలి కదా. మరి ఇక్కడ మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. బుద్ధి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ సరెండర్ ఇవ్వాలి, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇది ఎలాగ, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నదే ఇవాల్టి క్లాస్. ఓకే, క్లాసులకు వెళ్ళబోయే ముందు మనం కొంచెం ప్రణామం చేసుకుందాం గురువు గారు వాళ్ళందరికీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణీ వంశ ప్రదీపః, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగు, జయతు జయతు పృథ్వీ భారణాశు ముకుందాం. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం, అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవేమి అస్తు భవత్ప్రసాదాత్. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం అద్వంద్వ హేతు,
కుంభీపాకం గురుం అపి హరేర్నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులత నందనేనాపి రంతుం భావి భావే హృదయ భావని భవ్య ఏవం భవంతం. సో ఇదండి మన చర్చ ఇవాళ. మనం బుద్ధిని మనం ఎంతవరకు ఉపయోగించవచ్చు, గురువుగారి దగ్గరికి మనం కంప్లీట్ గా నాకు ఏమీ తెలియదు ఎప్పుడు మనము శరణు పొందాలి. సో ప్రధానంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది 2 పాయింట్లు. దీని ఇంగ్లీష్ లో ఏమంటారంటే, రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈ సెంటిమెంట్, ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్ ఈ స్పెక్యులేషన్. అంటే దాని అర్థం ఏంటంటే, రిలీజియన్ అంటే మనం చేసేటువంటి ఈ ధార్మిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఫిలాసఫీ లేకుండా, తత్వాన్ని అర్థం చేసుకోకుండా మన ధార్మిక కలాపాలు కానీ చేస్తే అది ఒక సెంటిమెంట్ గానీ మిగిలిపోద్దండి. సెంటిమెంట్ అంటే, భగవంతుడికి హారతి ఇచ్చామా, హారతి ఇచ్చాం. అద్దుకున్నామా, అద్దుకున్నాం. ప్రసాదం తీసుకున్నామా, తీసుకున్నాం, అయిపోయింది. భగవంతుడు అంటే ఇంతే, భక్తి అంటే ఇంతే, గుడి అంటే ఇంతే. గుడి అంటే 10 రూపాయలు కొబ్బరికాయ కొట్టడం, అంతే. రిచువలిస్టిక్ అయిపోయింది. ఇంకేమి మన జ్ఞానం అనేది, తత్వం గురించి ఏమి తెలుసుకోమన్నమాట. ఏదో వాళ్ళు చెప్పారో చేసి అయిపోయింది. ఇది రిచువలిస్టిక్. కానీ భక్తిని మనము అలాగా జస్ట్ రిచువలిస్టిక్ చేయాలి. అది చేయడం మంచిదే, కానీ అవి చేస్తూ చేస్తూ కూడా, ధార్మిక కలాపాలు చేస్తూ చేస్తూ కూడా తత్వజ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడు మనకు అది సెంటిమెంట్ గా మారిపోదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమందికి తత్వం బాగా తెలుస్తుందండి, ఫిలాసఫీ బాగా ఉంటారు, జ్ఞానం అనేది బాగా తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి రిలీజియన్ అనేది ఉండదు, ధర్మం అనేది ఉండదు. అంటే వాళ్ళు గుడికి ఎందుకు రావాలి? మేము ఇక్కడే ఉండి మేము అనాలిసిస్ చేస్తాం, భగవంతుడు ఏంటో తెలుసుకుంటాం, మేము శాస్త్రాలు జరిగి తెలుసుకుంటాం. మేము భగవంతుడి గురించి వాళ్ళు గుడికే రావాలా, కొబ్బరికాయ కొట్టాలా, భక్తుల మధ్యలోనే ఉండాలా? ఇవన్నీ మేము చెయ్యం అంటారండి. మరి వాళ్ళకి మనోరథేన, ఈ మనోరథంలో బాగా చిక్కుముడిపోయి ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు స్పెక్యులేషన్ అనమాట, ఊహాగానాల్లో ఉంటారు. ఒకరేమో సెంటిమెంట్ గా ఉంటారు, ఇంకొకరేమో ఊహాగానాలతో ఉంటారు. ఈ ఇద్దరు పనికిరాలండి. అంటే బాగా రిలీజియన్ గా, బాగా ధార్మిక శాస్త్రాలను ఫాలో అయ్యే వాళ్ళందరూ, సత్వం తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఊరిక ధర్మశాస్త్రాలను ఫాలో అయిపోతుంటే వాళ్ళు సెంటిమెంటు, తత్వశాస్త్రమే ఫాలో అవుతూ ధార్మికాలన్నీ ఫాలో అవ్వకుండా ఉంటే వాళ్ళు కేవలము ఊహాగానం అంటే చిత్తకల్పనలో ఉంటారు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటండి, ఈ రెండిట్లలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండిట్లో కూడా ముఖ్యంగా మనకు రిలీజియన్ ఉండాలి, ధర్మము ఉండాలి, అదే విధంగా ఫిలాసఫీ తత్వశాస్త్రం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనము మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి, ముఖ్యంగా భక్తి పురోగతి అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. లేదంటే మనం ఎప్పుడు కూడా భక్తులు అభివృద్ధి చెందలేమండి. ఇక్కడ లాక్ అయిపోయి ఉంటాం. మనం గుడికి వెళ్ళామని టెంకాయ కొట్టాము, ఇంకా అయిపోయింది నా పని. లేదు లేదు, నేను ఇక్కడ శాస్త్రం చదివాను, నాకు అవన్నీ అవసరం లేదు. ఈ రెండింటితో లాక్ అయిపోయింది. ఈ రెండింటిని మనం అనుసంధానం చేయాలి. సి ఎలాగంటే, నాకు ఒక చిన్న ఒక కథ గుర్తొస్తుంది. ఈ సెంటిమెంట్ గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక చిన్న కథ అండి. ఒక ఆయన ఉన్నారు, రంగరాజన్ అని ఒక ఆయన. ఆయన ఏం చేశారంటే, ఆ రంగరాజన్ అనే ఆయన ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో బయట ఉన్నటువంటి పని చేసుకుని వచ్చేటప్పుడు ఇంటికి రాగానే పిలుస్తారనమాట. కాంతాం, కొడవలు తీసుకొని రా కాంతం, కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చాను అంటారు. అనగానే పాపం వాళ్ళ ఆవిడ ఒక కొడవలు తీసుకొని వచ్చేది. కొడవలు తీసుకొని వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, తాగుతారు. వాళ్ళ వాళ్ళ పాప ఏదో పై చదువులు చదువుకుంటూ ఉంటుంది. ఏదో కొంచెం పెద్దవిడ, 16-17 ఏళ్ళ పాప పై చదువులు చదువుకుంటూ ఉంటుంది. వీళ్ళు ప్రతిరోజు అక్కడి నుంచి రావడం, బయట పని చేసుకోవడం, ఆ బయట పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు కొబ్బరి బొండం తీసుకొస్తాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే, కాంతం, కొడవలు తీసుకొని రా కాంతం, కొబ్బరి బొండం తీసుకొచ్చాను అంటారు. అలాగే వాళ్ళ ఆవిడ వచ్చుద్ది, కొబ్బరికాయలను కొట్టుకుంటారు, అందరు తాగుతుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ కూతురికి ఒక మంచి సంబంధం తీసుకురావడానికి ఆయన పని చేసే దగ్గర ఒక మంచి దిట్టంగా, ఎర్రంగా, బుర్రంగా ఉన్నటువంటి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి వాళ్ళ కూతురికి పెళ్లి కోసం తీసుకురావడానికి వస్తుంటారండి. అయితే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తారు, దయచేసి వాళ్ళ కూతురు మాత్రం పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళ కూతురు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు అలా చెప్తారంటే ఆయనకి ఏం అర్థం కాదు. వాళ్ళ కూతురు మంచి ఆవిడే, కానీ ఆయన కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారని ఎవరు అందరు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎవరు వద్దంటారు. అయినా కానీ ఈయన రంగరాజన్ అయినా, రా ఒకసారి మా ఇంటికి రా, నేను తీసుకెళ్తాను, మా ఇంట్లో అందరూ పరిచయం చేస్తాను, రా ఒకసారి నువ్వు అని. అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అందుకని తీసుకెళ్తారు. నేను రాను లాక్కెళ్తారు. లాక్కెళ్ళగానే ఆయన లాక్కొచ్చి ఇంటి దగ్గర తీసుకొస్తారు బలవంతంగా. సరే, ఆయన ఇంటి దగ్గర గుమ్మం ముందు ఉంటారు. గుమ్మలు అడుగుపెట్టే ముందు ఈయన యథా ప్రకారం కాంతాం అనగానే వాళ్ళ ఆవిడ ఆ రోజు ఇంట్లో ఉండదు. వాళ్ళ కూతురు వెంటనే, నాన్న ప్రతిరోజు కొడవలు తీసుకొని వస్తారు, కానీ కొడవలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిందండి. వాళ్ళప్పటికి అర్థమైపోద్ది ఎందుకు వీళ్ళ కూతురు చేసుకోవద్దు అని. వాళ్ళ కూతురు కొడవలు పెట్టుకొని వచ్చి బలవంతంగా తీసుకొచ్చి నన్ను చంపేయడానికి ఆయన పారిపోతారు అబ్బాయి అక్కడి నుంచి. సో ఇదంతా ఎందుకు చెప్పారంటే అండి, మీకు కథ అర్థమైంది అనుకుంటాను.
ఎవరైనా కానీ రిచువలిస్టిక్ గా ఫాలో అయిపోతే ఇలాంటి యొక్క తప్పిదాలు జరుగుతాయండి. తప్పిదాలంటే మనం ఎంతో సిన్సియర్ గా ఫాలో అవుతాం, మనకు అందులో పర్పస్ ఏందో తెలియదు. పర్పస్ అంటే వాళ్ళ నాన్న ప్రతిరోజు కొబ్బరి బొండం తీసుకొస్తారు, ఇవాళ అబ్బాయిని తీసుకొచ్చారు, కానీ యథా ప్రకారం వాళ్ళ కూతురు రిచువలిస్టిక్ గా అంటే ఒక రిలీజియన్ ప్రకారంగా ఏదో చేయాలి కాబట్టి చేయడం, కొడవలికి తీసుకుని వచ్చేసింది. ఆ అబ్బాయిని తీసుకొచ్చాడు, చేయాల్సిన సపర్యాలు చేయకుండా రోజు చేస్తున్న పనే కదా అని చేసేసింది. అలాగే మనము ఆటోమేటిక్ అయిపోయి ఉంటాం రిచువలిస్టిక్ లో, తత్వాన్ని అర్థం చేసుకోలేం సరిగా. అందుకే మనం ఆటోమేటిక్ గా రిలీజన్ ఫాలో అవుతున్నప్పుడు కూడా తత్వం ఏంటో తెలుసుకుంటూ ఉండాలి. అలా లేదంటే సెంటిమెంట్ గా మారిపోద్ది, ఇలా కూతురు కొడవలు తీసుకెళ్లిపోయినట్టు. సో ఈ విధంగా మనం ప్రతి తత్వశాస్త్రంగా అర్థం చేసుకోవాలండి. నేను మీకు ఇంకొక కథ కూడా చెప్తాను దీన్ని అర్థం చేసుకోవడానికి. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. ముగ్గురు వ్యక్తులు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు లేబర్స్ అన్నమాట. లేబర్స్ అంటే పని చేసేవాళ్ళు, ప్రతిరోజు వచ్చి వాళ్ళ యొక్క పని చేసి సాయంత్రం అయిన తర్వాత కూలి డబ్బులు తీసుకెళ్లిపోతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే లేబర్స్ లేదా కూలి వాళ్ళు అంటారు. అలాగా ఒక కూలి పని చేసేటువంటి ఒక ముగ్గురు ఆ ఒక రోజు వస్తారు. ఒకటో వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి. ఒకటో వ్యక్తి పని ఏంటంటే వాళ్ళ మాస్టర్ ఆయనకి ఏం చెప్తారంటే, నువ్వు గుంతం తవ్వాలి బాగా. రెండో వ్యక్తి ఏం చేయాలి, ఆ గుంతలో మొక్కను పెట్టాలి. మూడో వ్యక్తి ఏం చేయాలి, ఆ గుంతను పూర్తి చేయాలి. ఇది వాళ్ళు చేయాల్సిన పని, ఇది వాళ్ళ యొక్క ధర్మం, ఇది వాళ్ళ యొక్క రిలీజియన్, ఇది ఒక మతం అనుకోండి వాళ్ళది. అయితే ఒకసారి ఏం జరుగుద్దంటే, ముగ్గురు వస్తారు, ఒకరు గుంతను తవ్వుతారు. అయితే ఆ రోజు రెండో అతను ఎందుకో ప్రాబ్లం అయ్యి ఆబ్సెంట్ అయిపోతారు. ప్రతిరోజు ముగ్గురు వస్తారు కానీ ఒక రోజు ఆ రెండో వ్యక్తి రారు. సో ఆ వ్యక్తి యథాప్రకారంగా గుంతను తవ్వుతారు. ఓ రెండో వ్యక్తి రాలేదు, నా పని నేను చేస్తాను, మూడో వ్యక్తి గుంతను పూడి చేస్తాడు. అలాగే ఒక వ్యక్తి గుంతను తవ్వడం, ఇంకో వ్యక్తి గుంతను పూడి చేయడం. ఇదండి, మనం సెంటిమెంటల్ గా ఫాలో అయితే పని ఏం జరగదు, కానీ ఎంతో లెబోరియస్ వర్క్. శ్రమ ఏ వహి కేవలం ధర్మస్య సు అనుస్థిత పుంసాం విస్పక్షేణ కథాశియౌ నా ఉత్పాతయే తిదిరతిం శ్రమ ఏ వహి కేవలం. దాని అర్థం ఏంటంటే, మన యొక్క ధర్మాన్ని జనులు తమ తమ యొక్క ధర్మాన్ని నిర్వర్తించేటువంటి క్రమంలో వారు విశ్వక్షేణ కథాశుయో ఈ విశ్వమూర్తి అయినటువంటి కృష్ణుడి యందు యొక్క తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా, కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకోకుండా కానీ ఉంటే, అప్పుడు ఉంటే దానికి ఏం జరుగుద్దంటే, మనం చేసేటువంటి పని కూడా శ్రమ ఏ వహి కేవలం అదొక శ్రమగానే మిగిలిపోతుంది, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ఉం? సరే, నువ్వు ఏదో రిలీజియన్ గా ధార్మిక పరంగా పనిచేస్తే నీకు ఆ ఆ ఆ అదన శ్రమగానే మిగిలిపోతుంది. కానీ ఒక పక్క నువ్వు ఈ పనులన్నీ ఏం చేయకుండా కేవలం కృష్ణ స్మరణ చేస్తే దానికి శాస్త్రాలు ఏం చెప్తారు తెలుసా? సంధ్యావందన భద్రమస్తు భవతో భోస్నాన తుభ్యం మనా భూదేవ పితరశ్చ తర్పణ విదౌ నాహం క్షమా క్షమ్యతాం యత్ర క్వాపి నిసద్య యాదవ కులో తమస్య కంసద్విషా స్మారం స్మారం అగం హరామి తదలం మన్యే కిమన్యేన మే. దాని అర్థం ఏంటంటే, సంధ్యావందన భద్రమస్తు భవతో భూస్నాన తుభ్యం మన అంటే, ఓ సంధ్యావందన నీకు ఒక నమస్కారం, భూస్నానం ఓ స్నానాలు రిచువలిస్టిక్ స్నానాలు నీకు కూడా ఒక నమస్కారం, తర్పణ విధవు పితృలకి ఇచ్చే తర్పణాలు వాటికి కూడా ఒక నమస్కారం. ఇన్నిటికి నమస్కారం పెట్టేసి ఇవన్నీ చేయాలని అవసరం లేదు. ఏం చెప్తున్నారు? యత్ర క్వాపి నిసద్య యాదవ కులో యాదవ కులంలో పుట్టినటువంటి ఒక మహనీయుడు తమస్య కంసద్విష కంసుని సంహరించినటువంటి వ్యక్తి స్మారం స్మారం అలా స్మరించుకుంటున్నప్పుడు అగం హరామి ఉన్నటువంటి పాపాలని హరం వెళ్ళిపోతున్నాయి. మన్యేకి మన్యేనమే ఇంకా వేరే వాటి వల్ల ఉపయోగం ఏమిటి అని దీని అర్థం అండి. చూడండి, మనం ధర్మ నియమాలన్నీ కూడా చక్కగా ప్రవర్తించి భగవంతుని పక్కన పెట్టేస్తే దాని శాస్త్రం శ్రమ ఏ వహి కేవలంగా చెప్పేసింది. ఇంకొక పక్క ఈ ధర్మ నియమాలను ఒకసారి త్యజించినప్పటికి కూడా నీకు ఒకళ్ళు కుదరకపోతే, కుదిరి నీకు చేయగలిగితే ఓకే, కుదరపు త్యజించినప్పటికి కూడా స్మారం స్మారం అగం హరామి తదలం నువ్వు భగవంతుని స్మరిస్తూ ఉంటే నీకున్నటువంటి పాపాలను కూడా కొట్టుకోబోతే అని చెప్పారు. ఎంత గొప్పటండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ధర్మ నియమాలు పాటిస్తున్నప్పటికీ కూడా కృష్ణుడి గురించి తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ ఆ స్మరణలోకి రావాలి మనకు. అప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి ప్రతిఫలం వస్తుంది, లేదంటే ఒక శ్రమగానే మిగిలిపోతుందండి. అయితే కొంతమంది అంటారండి, మేము భగవంతుణ్ణి తత్వం ప్రకారం అర్థం చేసుకుంటామండి, తత్వం ప్రకారం అర్థం చేసుకుంటాం, కానీ ఈ ధర్మ నియమాలు, ఈ శాస్త్రం చదవడం, గుడికి వెళ్ళడం ఇవన్నీ మాకు పట్టవండి అంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఇంకోసారి చూద్దాం. ఇదేంటంటే ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్, తత్వశాస్త్రం ధర్మం లేకుండా వీళ్ళు ఎలా ఉంటారంటే, ఉదాహరణగా చెప్తే ఆ ఒకతను ఒకసారి విలేజ్కి వెళ్ళాడండి, సిటీ అతను వెళ్తే
ఆ గోడకి ఆవు పేడ ఉంటుంది. మీకు పిడకలు తెలుసు కదా, వాళ్ళకి ఆయన పిడకలు తెలియదు సిటీ అని కాబట్టి. ఆవు పేడ ఉంటుంది. ఉంటే ఆయన అనాలిసిస్ చేస్తున్నాడు తన యొక్క సైంటిఫిక్ బ్రెయిన్ తోటి. ఆవు గోడ మీద పేడలా వేసింది. అర్థమైందా? ఆవు గోడ మీద పేడలా వేసిందండి. ఆయన అనాలిసిస్ చేస్తుండు. ఇంతలోనే ఆయనకు సపోర్టింగ్ ఒక ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నాకు ఒక ఐడియా వచ్చింది సార్. ఏంటంటే, ఆవు గోడ మీద పేడ ఎలా వేసిందంటే, ఫస్ట్ గోడ అనేది ఇలా ఉన్నప్పుడు ఆవు పేడ వేసింది, తర్వాత వాళ్ళు గోడని ఇలా పెట్టారు అని చెప్పారు. వాహా, వాహా, కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు ఆయనకి. నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది సార్ అన్నారు ఆయన స్పెక్యులేషన్ మైండ్ తోటి. ఏంటి ఐడియా? ఈ మధ్య తుఫాన్లు వచ్చాయి కదా, అన్ని గాలికి ఎగిరిపోతున్నాయి. అలా కూడా ఆవు గాల్లో ఎగురుతున్నప్పుడు అప్పుడు ప్యాడ్ వేసింది, అప్పుడు గోడ కతుక్కొని ఉన్నది. ఉమ్. ఇలాంటి స్పెక్యులేషన్ అంటారండి వీటిని ఇంగ్లీష్ లో. అంటే ఊహాగానం. ఈ దేనికి ఒక రెఫరెన్స్ అనేది ఉండదు, వాళ్ళకి ఏది నచ్చితే అదే. ఇది ముఖ్యంగా మన సైంటిస్టులు. ఉమ్. భగవంతుడు ఉన్నాడా అంటే, మేము అంది ప్రాసెస్ లో ఉన్నాం, కనిపెడుతున్నాం, త్వరలోనే కనిపెడుతున్నాం. ఆయన కనిపెట్టే లోపు ఆయన జీవితం అయిపోద్ది, ఆయన ముత్తాతల తర్వాత వచ్చే మనవరాల జీవితం అయిపోద్ది, మనవల జీవితం అయిపోద్ది, మనవల అందరి జీవితాలు అయిపోతుంటే వాళ్ళు ఇంకా కనిపెట్టే పొజిషన్ లోనే ఉంటారు. ఈ సృష్టి ఎలా క్రియేట్ చేయబడింది అనేది ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు ఏంటంటే, బిగ్ బ్యాంగ్ అంట. బిగ్ బ్యాంగ్ అంటే ఏంది? ఒక చిన్న పాయింట్ అంట. ఆ పాయింట్ లో ఒక కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందంట, కొన్ని కోట్ల డిగ్రీల పాస్కల్స్ ప్రెజర్ ఉంటుందంట, టెంపరేచర్ ఉంటుందంట, ఫోర్స్ ఉంటుందంట. అది ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయిందంట. సరే, అసలు అంత అంత పాయింట్ లో అంత ఉష్ణోగ్రత ఎక్కడైనా ఉంటుందా? సరే, వాళ్ళు చెప్పినట్టే ఉందనుకుందాం అంత. అదేనా ఎలా వచ్చింది? ఆ పాయింట్ అయినా ఎలా వచ్చింది? వాళ్ళకి అంతుబట్టలేదు, వాళ్ళకి తెలియదు కూడా. రెండే రెండు మార్గాలు. ఒకటి, ఎవరన్నా అనుసరించాలి అంటే ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి బిగ్ బ్యాంగ్ పాయింట్ అనుసరించాలి. రెండు, మన యాదవ కుల వంశస్థులు మనకున్నటువంటి ఏకైక సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ భగవద్గీతలో చెప్పినటువంటి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఏకం శాస్త్రం, మనకున్నటువంటి ఒకే ఒక శాస్త్రం భగవద్గీత. అందులో చెప్పాడు కృష్ణుడు, మత్తా సర్వం ప్రవర్తతే విష్టభ్యాహం ఇదం కృష్ణం ఏక అంశేన స్థితో జగత్. నాకున్నటువంటి అన్ని అంశాలు ఒక్క అంశం, 1/4 పార్ట్ ఇదంతా కూడా. ఉమ్, ఉమ్, యత్ 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 ఊర్జిత మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవవ. అంటే ఉన్నటువంటి అప్పులేని ఈ బ్యూటీ, ఈ అందం మొత్తం కూడా నాకున్నటువంటి బ్యూటీలో ఒక చిన్న స్పార్క్ మాత్రమే. నాకున్న స్పార్క్ మాత్రమే బ్యూటీ మొత్తం. ఇదంతా 1/4 పాటి భౌతిక ప్రపంచం అయితే 3/4 వైకుంఠ గోలోక ధామాలు ఉన్నాయి. ఇది మన భగవద్గీత శాస్త్రం. మనకున్నటువంటి రెండే రెండు నియమాలండి. ఒకటి, ఆ చెప్పినటువంటి సైంటిస్ట్ బిగ్ బ్యాంగ్ అనుసరించాలి, లేదా మనకున్నటువంటి ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఆ గీతాన్ని మనం అనుసరించాలి. ఉన్నటువంటి రెండు, ఇంకా మనకు వేరే ఏం లేవు. ఇంకా ఉంటే దాన్ని అనుసరించాలి, లేదా దీన్ని అనుసరించాలి. మన ఇష్టం. ప్రభుపాదులు గారు చాలా సార్లు అంటారు, నువ్వు అమెరికన్ సైంటిస్ట్ ని ఫాలో అవుతావా, లేదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శాస్త్రాన్ని ఫాలో అవుతావా? ఏది ఫాలో అవుతావు, నీ చాయిస్ అని చెప్తాడు అనమాట. ఎవరన్నా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, సైంటిస్ట్ నేను కాక మొన్న పుట్టారు, తన పుట్టు గురించే తనకు తెలియదు, అంత పోయిన జన్మలు అతను ఏంటో కూడా. ఎవరికన్నా కామన్ సెన్స్ ఆలోచించిన వాళ్ళు చెప్తారు. సరే, అతను ఏదో గొప్ప సైంటిస్ట్ అనుకున్న, తన అనాలిసిస్ చూసిన, థీసిస్ చూసినా అర్థమైపోద్ది ఇది ఒక బోగస్ థియరీ అని. ప్రభుపదుల వారు అంటారు, థియరీ, డార్విన్ థియరీ పద్మపురాణం నుంచి కాపీ అంట. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ 8.4 మిలియన్ స్పీసీస్ మనకు పద్మపురాణంలో చెప్తారు. ఆ స్పీసీ నేను కాపీ చేశారు. దాన్ని వాటి ఏమంటారు, పేటెంట్స్ కోసం వాళ్ళు మార్చేసుకున్నారు. ఈ విధంగా మన శాస్త్రంలో చాలా చెప్పారు. కానీ వాళ్ళు శాస్త్రాన్ని పక్కన పెట్టి ఏం చేస్తారంటే, శాస్త్రంలో ఉన్నటువంటి ఒక కొన్ని మాటల్ని, కొన్ని పదాలను తీసుకొని దాని మీద స్పెక్యులేషన్ చేసి 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 మేము కనిపెట్టాం, పేటెంట్ ఇది, మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే, ఉమ్, ఆవుకి గిడ్డి ఇక్కడ వేస్తే పాలు ఇక్కడ వస్తాయి. అది మన భగవంతుడు క్రియేట్ చేసినటువంటి సృష్టి. వీళ్ళు ఏం చేస్తారంటే, పౌడర్ ఇక్కడ వేస్తే పాలు ఇక్కడ వస్తాయి. ఇది మానవుడు క్రియేట్ చేసినటువంటి సృష్టి. ఇది మానవుడు సాధించింది. నేను తప్పట్లేదు మానవుడికున్న జ్ఞానాన్ని. మానవుడికున్నటువంటి జ్ఞానం అమోఘం. కానీ ఇలాగా మనకున్నటువంటి ప్రకృతి నియమాలకి విరుద్ధంగా మార్చేసి అలా వికృత రూపంలో ప్రదర్శించబడినటువంటి జ్ఞానం అనేది మనకొద్దు. జ్ఞానాన్ని నువ్వు శాస్త్రం మీద అప్లై చేసి అతాతో బ్రహ్మ జిజ్ఞాస, భగవద్ ధామానికి తిరిగి స్పిరిచువాలిటీకి, వైకుంఠ ధామానికి వెళ్లే విధంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు అది నిజమైనటువంటి జ్ఞానం. చాలా మంది అంటారు, ఉమ్, ఈ ఈ మధ్య కొన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారండి, వేరే కొత్త కొత్త మతాలు వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ థియరీ, భగవంతుడు ఉన్నారు, భగవంతుడు సృష్టించిన క్రియేటివ్, భగవంతుడు సృష్టించినటువంటి క్రియేషన్ లో, ఈ క్రియేటివిటీలో ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేసేది అంటారు. వాళ్ళ మతం అలా చెప్తుంది అనమాట.
వాళ్ళు ఏమంటారంటే వైన్ కూడా తాగొచ్చు అంటారు వాళ్ళు. వాళ్ళ మొత్తంలో ఆ, వస్తారు కన్వర్షన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే వైన్ ఎలా వచ్చిందండి, వైన్ ఎలా వచ్చిందంటే వీళ్ళు బాగా స్పెక్యులేషన్ అనమాట, బాగా అనాలిసిస్ చేస్తారు వీళ్ళు. వాళ్ళు ధర్మశాస్త్రాలు ఏం ఫాలో అవ్వరు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని తీసుకుంటారు, ఫిలాసఫీ తీసుకొస్తారు, వాళ్ళ ఓన్ వేలు అనాలిసిస్ చేసి మార్పిడి చేసేస్తారు, ఇంకా ధర్మాన్ని పక్కన నెట్టేస్తారు. అరే నువ్వు అనాలిసిస్ చేసేది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని ఫాలో అవ్వడానికి, అంతేగాని నీ అనాలిసిస్ ని డీవియేట్ చేసేసి జనాన్ని తప్పుదో పట్టించడానికి కాదు. వైన్ ఎలా వచ్చిందంటే అది గ్రేప్స్ నుంచి వచ్చిందంట. గ్రేప్స్ అనేవి భగవంతుడు ఇచ్చినటువంటి చెట్ల నుంచి పండ్లు. చూడు అది శాకాహారమే. దాన్ని ఏం చేయాలి, దాన్ని బాగా ఇలాగా క్రష్ చేయాలి, కలిగి పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని పులియబెట్టాలి, ఆ తర్వాత కుల్లబెట్టాలి, ఆ తర్వాత క్రిముల్ని యాడ్ చేయాలి, ఆ తర్వాత ఇంకా కుళ్ళిన తర్వాత ఆ రసాన్ని తీస్తే అప్పుడు అది వైన్ అవుతుంది అనమాట. ఆ వైన్ ని మనం తాగొచ్చు. అంత కుళ్ళిపోయిన వైన్ తాగి దాన్ని ప్రసాదం అంటావా? వాళ్ళు అంతే అంటున్నారండి. మనం వైన్ తాగి భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అంటారు. అప్పుడు మీరు ఎంత అనాలిసిస్ చేస్తున్నారు కదా, ఈ వైన్ పండ్ల రసం నుంచే వచ్చింది కదా. అయితే మన వాళ్ళు ఇలా ఒక ఛాలెంజ్ చేశారండి. ఏంటంటే మనం ఫుడ్ తింటున్నాం, ఫుడ్ తర్వాత తర్వాత రోజు బాత్రూమ్కి వెళ్తున్నాం. బాత్రూమ్ లో అది ఇంకో రూపంలో మారిపోయి వస్తుంది. అది ఇక్కడ ఫుడ్ తింటే ఇక్కడ బాత్రూమ్ ఇంకో రూపంలో మారిపోయి వస్తుంది. అది తినొచ్చు కదా డైరెక్ట్ గా, అలాంటప్పుడు అది కూడా ఫుడ్డే కదా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఎనాలిసిస్ అనేది ఇంత క్రాక్డ్ అండి, ఇంత క్రాక్డ్ అంటే భగవంతుడు దేనిని ఇచ్చి దేనిని త్యజించాలి, దేనిని తీసుకోవాలి, ఇది కామన్ సెన్స్ అనమాట. ఈ అనాలిసిస్ చేసేటువంటి ఈ సైంటిస్టులు, ఈ మతస్థులు వేరే వాళ్ళైతే ఉన్నారో, ఈ ఓవర్ అనాలిసిస్ చేసి అసలు ఎసెన్స్ ని మర్చిపోతారు, భగవత్ ప్రేమని పొందడం. ఆ భగవత్ ప్రేమను పొందేటువంటి ఎసెన్స్ వాళ్ళు కంప్లీట్ గా మర్చిపోతారండి. నిజంగా భగవంతుడి యొక్క ప్రేమను పొందాలంటే ఈ సృష్టిలో భగవంతుడి ఉన్నటువంటి క్రియేషన్ ని జస్ట్ మనం చూసి కొంచెం అర్థం చేసుకున్నప్పటికీ మనకు అర్థమైపోద్దండి. ఈ ప్రపంచంలో ఎవరన్నా నోటితో అన్నం తింటున్నారంటే మనకు తెలుసు, ఇదిగో మనుషులని. మరి కాళ్ళతో ఎవరన్నా అన్నం తింటున్నారంటే ఎవరైనా చెప్పగలుగుతారా? కాళ్ళతో కూడా కొన్ని జీవులు అన్నం తింటాయి, కొన్ని జీవులు ఫుడ్ కాళ్ళతో తీసుకుంటాయి, లెగ్స్ తోటి. ఉం? పదప పదప అంటారు వాటిని. చెట్లు చెట్లు పాదాలతోటి ఫుడ్ తీసుకుంటాయి. మనం వాటర్ రూట్కి పోస్తేనే కదా మనకు వచ్చేది. ఇక్కడ ఓకే, మనం వాటర్కి రూట్కి నీళ్లు పోస్తేనే కదా మనకు వచ్చేది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ భగవంతుడి యొక్క సృష్టిలో మనం ఏ అంశాన్ని తీసుకున్నా, ఏ జీవిని తీసుకున్నా కానీ మన భగవంతుడి గొప్పతనం అర్థమైపోద్దండి. సో అప్పుడు మనకు భగవంతుడి మీద ఒక శ్రద్ధ అనేది వచ్చింది. భగవంతుడి మీద శ్రద్ధ రావడానికి పెద్ద పెద్ద శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద తపస్సులు పాటించాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద నియమాలు పాటించిన అవసరం లేదు. నువ్వు భగవంతుడి మీద శ్రద్ధ రావడానికి జస్ట్ ప్రకృతిని చూస్తే చాలు, మనకు శ్రద్ధ వచ్చేసింది. కానీ భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, నా మీద నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టి అలా పూజించు, వర్షిప్ చేయి, నాకేదో పండ్లు పత్రం పుష్పం ఫలంతో ఏదో ఒకటి ఇవ్వు, కానీ భక్తితో శ్రద్ధతో ఇవ్వు. ఆ శ్రద్ధ మనకు వచ్చినప్పుడు, ఆ శ్రద్ధతో మనం భక్తి చేసినప్పుడు మనం ఆటోమేటిక్ భగవద్ధాంకి వెళ్ళిపోతాం. మనకు అన్ని రకాల నాలెడ్జ్ వచ్చేస్తాయి, పెద్ద పెద్ద శాస్త్రాలు చదవనవసరం లేదండి. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ. ఒకసారి నారదుడు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటాడండి. ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటుంటే అయితే ఆ ఒక బ్రాహ్మణుని చూస్తారు. ఒక బ్రాహ్మణుని చూస్తే బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేసుకొని నీటిగా శాస్త్రాలను చదివేసేసి ఆ గంగా నది ఒడ్డున ఉంటున్నప్పుడు ఆ నారద ముని వచ్చేస్తే ఆ నారద ముని దగ్గరికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటారు, ఓ నారదా, నువ్వు వైకుంఠ గోలోక ధామాల్ని దర్శిస్తూ ఈ భూలోకానికి కూడా వచ్చావు, నీ దర్శనం నాకు అహోభాగ్యం అహోభాగ్యం అంటారు. అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తే నాకొకటి హెల్ప్ చేస్తావంటే, చెప్పు బ్రాహ్మణ అంటే, ఆ బ్రాహ్మణుడు అంటారు, భగవంతుడు తన గోలోక ధామంలో, వైకుంఠ గోలోక ధామంలో ఏమి చేస్తుంటాడు నాకు చెప్పగలుగుతావా అంటారు. అంటే ఓ తప్పకుండా, నేను నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అదే విధంగా నేను ఎప్పుడు వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళగలుగుతాను అది కూడా కనుక్కుంటామంటే, ఓ తప్పకుండా కనుక్కుంటాను అంటాడు. అదే విధంగా నారదుడు ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు కింద, అంటే ఒక మర్రి చెట్టు కింద ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ఉంటాడండి. ఆ చెప్పులు కుట్టినటువంటి వ్యక్తి ఆ కూడా నారదుని చూసి ఇలా దండవత్ చేసి, అప్పుడు ఆ వ్యక్తి నారదుని ఇలా అడుగుతారు, ఓ నారదా, ఆహ్వానించండి, నాకు నిన్ను సరిగా కూర్చోబెట్టడానికి కూడా దగ్గర ఏమి వస్తువులు సమయం లేవు, బట్ నేను సాధారణంగా ఆహ్వాదిస్తున్నాను అంటే, సరే సరే అంటారు. భగవంతుడు నన్నెప్పుడు వైకుంఠ గోలోక ధామలు తీసుకెళ్తావు, ఒకసారి నువ్వు నారాయణ అడుగుతావా, కృష్ణని అడుగుతావా అంటే, ఓ తప్పకుండా అడుగుతానంటారు. అడిగితే సరే నారదముని ప్రయాణిస్తారు. నారదముని ప్రయాణించి వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇలా అంటాడండి. ఆ కృష్ణుడిని నారదముని కృష్ణుడిని ఇలా అడుగుతారు, ఆ ఓ ఓ కేశవ, ఓ మురారి, ఓ గోవింద, ఓ ముకుంద, కింద నేను సంచరిస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఇలా అడిగారు, నన్ను ఎప్పుడు నువ్వు తనని ఎప్పుడు నువ్వు వైకుంఠ గోలోకధామాలు తీసుకొస్తావు, అలాగే ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, అతన్ని ఎప్పుడు నువ్వు వైకుంఠ గోలోకధామాలు తీసుకొస్తావు అడగానే, అప్పుడు కృష్ణుడు ఇలా అంటారండి, ఈ చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఈ జన్మలో వచ్చేస్తారండి గోలోకానికి, ఇతనికి ఇంకా పలు జన్మలు ఇక్కడే ఉండాలంటారు ఈ బ్రాహ్మణుడికి.
నారదుడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అరే, సంధ్యావందనాలు చేసి శాస్త్రాలు చదివి నియమాలు పాటించి తపస్సులు చేసి ఎంత బాగా చేసినటువంటి బ్రాహ్మణుడికి కొన్ని జన్మల చెప్పులు కుట్టుకునేటువంటి ఒకతనికి వెంటనే ఈ జన్మలోనే వైకుంఠ గోలోకధామం, ఇదెలా సాధ్యం అని అడిగినప్పుడు, అప్పుడు నారాయణుడు కృష్ణుడు నారదుడికి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పడు. ఇలా అడుగుతారు, భగవంతుడు ఏమి చేస్తున్నాడు అని వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పు. భగవంతుడు ఒక గుండు సూది యొక్క బెజ్జంలో నుంచి, గుండు సూది యొక్క ఆ రంధ్రంలో నుంచి ఒక ఏనుగుని బయటికి తీస్తున్నాడు. ఒక ఏనుగుని ఇక్కడ చొప్పించి ఒక 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 వైపు నుంచి చొప్పించి ఇంకొక వైపు నుంచి బయటికి తీస్తున్నాడు అని చెప్పు అంటారు. సరే కృష్ణ అని కిందికి రాగానే అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతారు, అడిగావా, నేను ఎప్పుడు వస్తాను అని అడిగితే, ఆ నీకు ఇంకా కొన్ని జన్మలు పట్టుద్దంట అంటే, ఓ అవునా, నాకు ఇంకా కొన్ని జన్మలు పట్టుద్దా అడగానే, అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు అక్కడ అనగానే, భగవంతుడు గుండు సూది యొక్క ఒక బెజ్జంలో నుంచి ఒక ఏనుగుని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీస్తున్నారు అంటారు. అనగానే ఎమ్మటి ఆ బ్రాహ్మణుడు, అరే నాకు తెలుసు ఈ భగవంతుడు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తారు. అసలు ఆ గుండు సూది బెజ్జంలో నుంచి అసలు ఎలాగా ఏనుగు పట్టుద్ది, ఎలా తీస్తారు ఆయన, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటారు ఇంత క్రిటికల్ గా. అప్పుడు నారదునికి అర్థమైపోద్ది, అరే ఎంత అహంకారంతో ఉన్నారు, ఇంత పొగరుతో ఉన్నారు, దీనికి అందుకే కృష్ణుడు కొన్ని జన్మల పాటు ఉన్నారు. సో అహంకారం ఎలా వచ్చిందండి తనకి? శాస్త్రాన్ని చదువుతున్నాను, నియమాలు పాటిస్తున్నాను, తపోలు చేస్తున్నాను, ఆ తపస్సులు చేస్తున్నాను, ఇన్ని చేసినప్పటికీ మనలో ఇంకా నేను చేస్తున్నానండి అహంకారం ఎప్పుడైతే ఉందో, మనం ఎప్పటికీ భగవద్ధాంకి వెళ్ళలేమండి. అవన్నీ చెయ్యకపోగా నేనేమి చేయలేదు, నా దగ్గర ఏమి లేవు, నా దగ్గర తపస్సులు ఏమి లేవు, కృష్ణ నువ్వు నన్ను కాపాడు, నీ నామాన్ని నేను పలికే విధంగా నాకు కొంచెం కనుకరించు, ఇలా కోరుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా భగవంతుడు మనకు కనుకరిస్తాడు. అతను కుక్క మాంసం తినేవాడైనా కానీ, చండాలుడైనా కానీ, ఇది భాగవతంలో ఉంటుంది. స్వాదోపి సద్య శవనాయ కల్పతే, స్వాదోపి కుక్క మాంసం తినేవాడు సద్య శవనాయ కల్పతే అంటే ఎమ్మటే విఘ్నం చేసే విధంగా తను అరుడైపోతాడు. ఎప్పుడు జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం, ఈ జిహ్వ మీద కృష్ణుడి యొక్క నామాన్ని పెట్టుకుని, కృష్ణ నాకేమి దిక్కులేదు నువ్వే శరణు అని మనం కృష్ణ నామాన్ని జపిస్తున్నప్పుడు, స్వాదోపి సద్య సవనాయ కల్పతే, కుక్క మాంసం తినే వ్యక్తి కూడా ఇమ్మీడియట్ గా యజ్ఞాలు చేసేవాడిగా అర్హత సాధిస్తాడంట. మరి బ్రాహ్మణుడు ఇన్ని యజ్ఞాలు ఇవి చేసి ఇంత పొగరు మెయింటైన్ చేస్తుంటే మరి అలాంటి వైకుంఠ ధామాలు వచ్చేది? తను ఒక్కొక్కరు గోలోకంకి వచ్చినప్పటికీ కూడా గోలోక ద్వారా ఇలా మూస్తుంటే, హే నేను ఇంత సాధించాను, గోలోకానికి వచ్చాను, డోర్స్ తీయండి అని లెగ్గుతో ఒక తను తనాడంటే, అక్కడ గోలోక ధామానికి వెళ్ళిందే మనం ఎంతో హ్యూమిలిటీగా, హంబుల్గా, ఎంతో వినయంగా వెళ్ళాల్సిన ప్లేస్ అది. మనం భగవంతుడి సేవ, భక్తుల సేవ చేయడానికి మనం అక్కడికి వెళ్ళి కూడా ఇలా ఉంటుంటే మనం ఎప్పుడు ఎలిజిబిలిటీ కాదండి. అందుకే మనం భౌతిక ప్రపంచంలో ఉంటాం. మరి ఇక్కడ ఆ చెప్పులు కుట్టుకునే దగ్గరికి వెళ్తారు ఒకసారి నారదుడు. వెళ్ళగానే ఆ నారదుడు అడగగానే, నాకెప్పుడు గోలోకతం అంటే నీకు ఈ జన్మలోనయ్యా అంటారు. మరి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, భగవంతుడు గుండు సూది యొక్క బెజ్జంలో నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఏనుగుని తీస్తున్నాడు అంటే, అప్పుడు ఒక్కసారిగా ఆనంద బాష్పాలు అలా రాలిపోతాయండి. ఎవరికి? ఆ చెప్పులు కుట్టుకునే నారదముని మాటలు వినగానే, నా భగవంతుడు అసలు ఎంత అతిశయోక్తిమంతుడు, ఎంత గొప్పవంతుడు, ఆ కృష్ణుడు ఎంత పరంధాముడు. మరి నీకు డౌట్ రాలేదు ఎలా తీస్తున్నారు అని అంటే, డౌట్ ఎందుకండి, సందేహం ఎందుకండి, నారదముని టెస్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ సందేహం ఎందుకండి? నాకు భగవంతుడి మీద అంత శ్రద్ధ ఉంది. ఇక్కడ అతనికి శ్రద్ధ ఉంది, అది బ్లైండ్ ఫెయిత్ కాదండి, అది గుడ్డి శ్రద్ధ కాదు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి చెప్తారు, ఏం చెప్తారంటే, నీకు ఎలా ఆ శ్రద్ధ వచ్చిందని అడిగితే, నేను ఈ మర్రి చెట్టు కింద ఉన్నాను, ఈ మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుడుతూ ఉన్నాను. మరి ఈ మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుడుతున్నప్పుడు ప్రతిరోజు నేను పైనుంచి, ఈ మర్రి చెట్టు పైనుంచి కొన్ని 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 పదుల వందల ఫ్రూట్స్, వాటి విత్తనాలు కింద పడిపోతున్నాయి. అందులో ఉన్నటువంటి ప్రతి విత్తనంలో ఇంత పెద్ద మర్రి చెట్టు దాగుంది, ప్రతి విత్తనం కూడా కెపాసిటీ ఉంది మళ్ళీ అంత పెద్ద మర్రి చెట్టుగా అయ్యే విధంగా. ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు పెట్టినటువంటి కృష్ణ ఇంత చిన్న బెజ్జంలో నుంచి అంత ఏనుగును తీసుకొని రాలేడా అనేటువంటి ఒక శ్రద్ధని కలిగి ఉంటాడండి. అందుకే చెప్పాను నేను, మనం జస్ట్ మనకున్నటువంటి ప్రకృతిని చూస్తే, యత్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవవ, ఈ విభూతి మొత్తం మనం చూసినట్లయితే మనం చుట్టూ ఉన్నటువంటి నేచర్ ని, కృష్ణుడి యొక్క శక్తి అంటే అర్థమవుతుంది, కృష్ణుడి యొక్క గ్రేట్నెస్ అంటే అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే టు అండర్స్టాండ్ స్వీట్నెస్ ఆఫ్ కృష్ణ, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. దాని అర్థం ఏంటంటే, భగవంతుడి యొక్క మాధుర్యమైనటువంటి లీలను మనం అర్థం చేసుకోవాలంటే అతని యొక్క శక్తిగా ఉన్నటువంటి గ్రేట్నెస్, గొప్పతనం మనం అర్థం చేసుకోవాలండి. ఈ విధంగా మనం ప్రకృతిని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా భగవంతుడికి కావాల్సింది శ్రద్ధాయుక్తులు, శ్రద్ధాయుక్తులతో కూడినటువంటి ప్రేమ సేవ.
ఆ ప్రేమతో ఉన్నటువంటి సేవ చేయాలి. శ్రద్ధ అనేది మనకు ప్రేమనిస్తుంది. ఆ ప్రేమతో మనం సేవ చేసినప్పుడు అప్పుడు మనకు అర్హత వస్తుంది. అంతేగాని శ్రద్ధ రావడానికి శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. నువ్వేదో అవన్నీ గొప్ప గొప్ప అది చేస్తే మంచిదే. బట్ అవి చేస్తూ చేస్తూ మనకు శ్రద్ధ పెరుగుతూ ప్రేమ లేకుండా అహంకారం పెరిగితే అది మనకు నిజంగా అడ్డంకేనండి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఈ ఈ మనం ఏ పనులు చేసినప్పటికీ కూడా కృష్ణ, నేను దీనికి అర్హుణ్ణి కాదు. నేను ఎందుకు అర్హుణ్ణి కాదంటే యాక్చువల్ గా చెప్పాలంటే నా హృదయంలో నేను ఏ పని చేసినా కానీ నేను చేస్తున్నానటువంటి భావం కలుగుతుంది. నాకున్నటువంటి శక్తిని భావం కలుగుతుంది. నాకు ఈ అండర్స్టాండింగ్ నువ్వు, నేను ఈ అర్థం చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని నువ్వు. ఏంటి ఆ సామర్థ్యం? నేను ఈ ఈ జన్మ అనేది ఒక 20-30 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ చెయ్యి అనేది పనిచేయదు, ఇలా పడిపోతూ ఉంటుంది, నడవలేను, నా శక్తి చాలా విహీనం. కానీ అప్పుడు కూడా నేను అంతెందుకు కొన్ని పనులు చేస్తున్నానంటే నీవు నాకు శక్తిని ప్రసాదిస్తున్నావు కాబట్టి ఇప్పుడేదో నాకు ఎక్కువ శక్తి ఉందని నేను మర్చిపోయేటట్టు నేను చెయ్యకు. అందుకే కులశేఖరుడు అలవారు అంటారు, ఇప్పుడు నేను మంచి ఎంగుగా ఉన్నాను, ఇప్పుడే నా మనసు నీ పాదాల మీద ఉండే విధంగా నన్ను కనుకరించు. ఆ విధంగా మనం ప్రతిదినం ప్రే చేస్తూ ఉండాలి. మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా అప్పుడు మనకు కొంతకాలానికి భగవంతుడు భక్తుల యొక్క కృప ద్వారా మనకు ఆ మెరిసి వస్తుంది. ఏంటి? హంబుల్ గా ఉండేటువంటిది. నా గొప్పతనం ఏమీ లేదు, భగవంతుడు సృష్టించాడు, అందులో నేను ఒక పాత్రగా జీవిస్తున్నాను. జీవిస్తూ నాకు నేను సహాయం చేసుకుంటూ ఇంకొక 10 మందికి సహాయపడాలి. ఏమిటా సహాయం? భగవంతుడి యొక్క ప్రేమ. అదే నిజమైనటువంటి రిలీజియన్, నిజమైనటువంటి మతం. చాలా మతాలన్నీ వస్తారండి. ఏ మతం అయితే భగవంతుడి యొక్క ప్రేమ గురించి చెప్పదు, ఏ మతం అయితే భగవంతుడి యొక్క ప్రేమను అడ్డు పెట్టుకొని వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తిని ఎంకరేజ్ చేస్తుంటుందో అది బోగస్ రిలీజియన్, చీటింగ్ రిలీజియన్. చాలా మంది చూడండి కొన్ని మతాలకి అట్రాక్ట్ అయిపోతారు. మీరు ఆ మతంలో ఏ మతాలకి అట్రాక్ట్ అయినా కానీ అందులో భగవంతుడి యొక్క ప్రేమ లేకుండా, అది కాకుండా ఇంక ఇతర ఫలాపేక్ష ఏది ఉన్నా కానీ, అది భౌతిక కోరిక ఏదైనా, అది డబ్బులు అవ్వచ్చు, వైన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, దానికి మనసులో ఆ అట్రాక్షన్స్ ఉండుకొని పైకి భగవంతుడికి ప్రేమ అని చేస్తే వాళ్ళు ఎప్పటికీ రారండి. కనీసం భౌతిక ఆనందాన్ని కోరుకుని ఎంజాయ్ చేసే వాళ్ళు ఏదో రోజు భగవంతానికి వస్తారని భగవంతుడి యొక్క ప్రేమను అడ్డు పెట్టుకుని ఇలాంటి భోగ విలాసాలు చేసే వాళ్ళు వాళ్ళకి కొన్ని జన్మలు పట్టుద్ది రావడానికి భగవంతుడికి ప్రేమకి. అందుకే మనం ఇప్పుడు చాలా సిన్సియర్ గా ఉండాలి. సిన్సియర్ గా అంటే ఎస్, నేను భక్తి చేస్తున్నాను, భగవంతుడి ప్రేమ కోరుకుంటున్నాను, నాకు ఇంకేం వద్దు. అరే, భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు, మనకేం కావాలి ఆయనకు తెలీదా? మన నోరు తీర్చి అడగాల. ఆఫ్రికా ఖండంలో ఒక ఏనుగు ఒక రోజుకి కొన్ని కింటాల అన్నం తింటుంది. ఆ అన్నం అంతా కొన్ని కింటాల ఫుడ్ తింటుంది. ఆ ఫుడ్ అంతా ఎవరు సప్లై చేశారండి? భగవంతుడే. మనకి ఏది అవసరమో భగవంతుడు ఖచ్చితంగా మనకు తీరుస్తాడు. కానీ మనం భగవంతుడి సేవ చేసినప్పుడు, మనం భగవంతుడి సేవలో ఉంటే భగవంతుడు మనకు కావలసినవి మనకు సేవలుగా అందిస్తూ ఉంటాడు. మనం మన సేవలో ఉంటే భగవంతుడు ధాంలోనే ఉంటారు. మనకి ఇంకా రిలేషన్ ఏమి ఏర్పడదు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. అంటే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, మనకున్నటువంటి సరెండరింగ్, మనము బ్లైండ్ గా సరెండర్ అయిపోయినప్పుడు, మనకేమి తెలియదు బ్లైండ్ గా సరెండర్ అయిపోతే మనము ఎలా జరుగుతుందంటే కొంతకాలం సెంటిమెంట్ గా మారిపోద్ది. మనము ఏది నిజమైనటువంటి బుద్ధి మనం అర్థం చేసుకోలేము. లేదు, మనం ఇంటెలిజెన్స్ బాగా ఆలోచించి స్పెక్యులేట్ చేసి నేనే కనిపెడతాను, నేనే చేస్తాను అంటే మనం ఎప్పటికీ అప్పుడు కూడా భగవద్ధామాన్ని చేరుకోలేము. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఆలోచనలతోనే ఉంటాం. భగవంతుడికి ఏది అవసరం, భగవంతుడికి శరణాగతి అది మనం ఆలోచించాం. సో మన బుద్ధిని, మన యొక్క శరణాగతిని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి బ్రిడ్జ్ చేసి మధ్యలో ఒకరు ఉంటారండి. వాళ్ళే గురువు, వాళ్ళే భక్తులు. ఆ భక్తులు వచ్చి మనకు బ్యాలెన్స్ చేస్తారు. నువ్వు ఇలా ఉండాలి, నీ బుద్ధిని ఇలా వాడాలి, నీకున్నటువంటి రిచువలిస్టిక్ ని ఇలా 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 ఉపయోగించాలి. అది బ్యాలెన్స్ చేస్తూ మనల్ని ఒక ట్రాక్ మీద తీసుకెళ్లే వాళ్ళే గురువులు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం అలాంటి గురువు గారిని ఒకసారి తీసుకున్న తర్వాత, ఆయన ఒకసారి చూసిన తర్వాత వాళ్ళు ధర్మశాస్త్రాలని నిజంగా ఫాలో అవుతుంటారు. ఒక గురువుని ఎలా టెస్ట్ చేయాలంటే శాస్త్రంలో ఉన్నవి, భగవంతుడు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నవి రెండు ఒకేలాగా ఉంటాయి. వాళ్ళు ఫాలో అవుతుంది శాస్త్రంలో ఉన్నది. అవి కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయంటే అతను మనం గురువుగా తీసుకోకూడదు. ఒక్కసారి మనం గురువుగా అతన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ జస్ట్ బ్లైండ్ ఫెయిత్. బ్లైండ్ ఫెయిత్ అంటే అది ఎలా ఉంటుందంటే టెస్ట్ చేసే ముందు తీసుకోవాలి, వాటర్ బాగున్నాయా లేవా అని. బాగున్నాయి వాటర్, అప్పుడు గడగడ తాగేయడమే. తాగిన ప్రతిసారి అందులో ఈ బ్యాక్టీరియా ఉంది, ఈ క్రీమ్ ఉంది, మళ్ళీ ఇంకాసేపు ఆగిన తర్వాత కొన్ని జన్మలు పట్టుద్ది. బహునాం జన్మనామంతే జ్ఞానినా అంటే ఈ జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బహునాం జన్మనామంతే చాలా జన్మలు పట్టుద్ది. ఆ జ్ఞానవంతులు ఎవరు ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే జ్ఞానవంతులు అడుగడుగున టెస్ట్ చేస్తారు, ఇది రైట్ అని ఇది రైట్ అని. అలా కాదు, ఒక్కసారి గురువు గారిని యాక్సెప్ట్ చేశారు అంటే ముందు బాగా అనాలిసిస్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఒకసారి అంగీకరించిన తర్వాత కంప్లీట్ గా మనం గురువు గారి యొక్క శరణ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. అప్పుడు మన ప్రాసెస్ చాలా ఈజీ అయిపోద్ది, చాలా అంత కష్టతరమే ఉండదు, చాలా సింపుల్ గా మనం భగవద్ధానికి చేరుకోవచ్చు. సో ఇదండి ఇవాళ యొక్క సెషన్.